ఈ వానలో బాగా వచ్చావు కదా మంచిగా తడుచుకుంటా వచ్చావుగా బాగా తుండెత్తాను ఆగుండు. ఏమేమను ఎక్కడ పెట్టావే? సరుకుల దానిలో ఉందా? సరుకుల దానిలో వడియాలు పెట్టాడంట డాడీ. ఈ వడియాల ప్యాకెట్ ఒకసారి అమ్మమ్మ ఏం చేసిందో తెలుసా? వంకాయ కూరలో వేసి ఆపకుండా వేసేసింది. ఇప్పుడు అలా వద్దు, ఈ చక్క పులుసు పెట్టుకుంటే బాగుంటాయి. నేను రేపు దోసకాయలు వేద్దాం అనుకున్నా కానీ మరి మీ నాన్న ఇప్పుడు వేసేస్తాను అన్నాడుగా. వచ్చి 2 నిమిషాలు కూడా అవ్వలేదండి, ఒక 5 నిమిషాలు అయ్యి ఉంటుంది. వానలో తడుచుకుంటూ తర్వాత ఇంకా మా వారు వంట అయితే స్టార్ట్ చేస్తారండి. 8 అవుతుందండి, అవ్వలేదు. 7:30 అయింది మనం వచ్చేసరికి. అవును, పెద్ద వాన పడింది, అందుకే నేను అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చున్నా. దగ్గర అయితే నేను అప్పుడే రైట్కి వెళ్తున్నా, గాలి దొరికి మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసి నేను ఒకసేపు ముందుకు వచ్చాను, వచ్చేద్దాంలే అనుకొని ఇంకా అలాగే ఉండిపోయా. లేవని చెప్పి కనపల్లా, మళ్ళీ అందుకే అక్కడ దాకా వెళ్ళా. అక్కడ టిఫిన్ వేసేవాళ్ళు చూడు, అక్కడ నుంచున్నానండి చాలాసేపు. నుంచున్న తర్వాత మళ్ళీ ఇంకెందుకులేని అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చున్నా. అప్పటికి చాలా మంది వచ్చారు. ఇంకా నీకు ఫోన్ చేస్తే వేరే ఫోన్ లో మాట్లాడుతున్నట్టు వచ్చిందంటే ఇంకెక్కడికి ఎవరితో మాట్లాడుతున్నాను అనుకున్నా. పెట్టేసాను మరి బిజీ అని వచ్చింది. అసలు అక్కడ స్టార్ట్ చేయడమే మొత్తం కవర్లో పెట్టేసి బండ్లో పెట్టేసి సరే బిజీ అని వస్తుంది. చేతమేమని చూస్తే ఇంకా చేయవాయే. ఇంకా మళ్ళీ తర్వాత ఎంత చెమ్మ తగిలినా కానీ డిస్ప్లే పనిచేయదు, ఇంకా చేయలేదు. సరేనని మళ్ళీ నేనే చెప్తే ఇంక ఈ లోపల నువ్వే వచ్చు. కొంచెమే అయ్యి రాత్రి పూటగా మరీ పుల్లగా ఉంటుందేమో, కొద్దిగా అయ్యి చాలులే. ఒక టమాటా వెయ్యి. రాని కూరలు ఎందుకండి నీకు? కొత్తగా ట్రై చేద్దేంటి? ఎందుకు వండను? నువ్వు చెప్తే నేను వండుతా. అదే దోసకాయ అంటావు, అదే ఎండ్రోయిలు అంటావు, అదే అంటావు. అది నేను అట్టే అనలా, నువ్వు తెచ్చే కూరగాయలు బట్టి. బీరకాయలు 2 చేదైపోయినాయి. అయ్యో, నువ్వు చెప్పవలసిందిగా కూర ఎక్కువ ఒదిగిచ్చేది. ఆ 2 చేదు బీరకాయలు కూడా ఏమంటే వేసేదాన్ని కదండి. నేను కోస్తే చేదవలా, బీరకాయ చేదుకుంది. అయ్యో మరి సరేలే, ఈసారి నేను కూర ఒదిగించడానికైనా చేదు బీరకాయలు చేదు దోసకాయలు వేసేస్తా. ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు, ఉప్పేసావా? వేసి కలిపేశారు. ఇక్కడైతే ఏం మంచి వాసన వచ్చిందండి. తినకపోతే బాగోదు. ఇదిగో 2 ఇట్లా ఏగాలి, ఏగితే మంచి వాసన వస్తుంది. తెల్లగా ఏగ వచ్చేసింది. నువ్వేం చెప్పాల్సలేదు, తెలుపు నేను వండుకుంటా. ఇప్పుడు ఈ 2 తింటా నేను. నీ 2 అంటే 4 కూరలు. బియ్యం అయితే వేసి ఇచ్చారండి, ఇంకా కడిగిచ్చేసాను మా వారికి. నడు అంటే గారు దర్రం జారుతుంది కింద. నువ్వు ఏది పని చేసినా పంపు రాదు. అటేసి వానకి అదే కడిగేసుకుంటే చాలా ఉన్నాయి. లేదంటే రేపు మళ్ళీ అంట్లు లేవు. ఇప్పుడు అయితే తోమపోతాయి. నువ్వు అంట్లు తోమపోతే వాళ్ళు నువ్వు అక్కడే పడిపోతున్నాయిగా. సింకులు పడితే మొత్తం వాళ్ళ పెద్ద గొడుగుని తెచ్చుకో. పంపొస్తుందేమో అనుకున్నాను, పని చేస్తాను. నువ్వు కాదు, నువ్వు ఎప్పుడు పని చేసినా పంపు రాదు. అంటే నువ్వు చేసే పని మనస్ఫూర్తిగా చేయాలనుకో, అందుకని ఆ పంపు రాదు. మనస్ఫూర్తిగా చేస్తేనే పంపు రాదే బాబు. అబ్బా, మనస్ఫూర్తిగా చేయకూడదు అసలు పని, అందుకనే రాట్లా. అది సాంబారా? ఎన్ని పోసావు? ఏంటి కొద్దిగా పోసావు? ఏదో ఒకసారి తిప్పు. ఏమన్నా అందులో ఉల్లిపాయలు వాటర్ కనపడుతున్నాయా నీకు? నువ్వే కదా అంతే తగ్గించన్నావు.
అంతేగారు తగ్గించమందే. నువ్వు పోసినన్నే పోసావు. కనీసం ఒక ½ లీటర్ కూడా పోయలే నువ్వు. ఒక 100 గ్రాముల నీళ్ళు పోసుంటావు అంతే. ఆపు. ఇది కొంచెం దగ్గర పడుతుంది అన్నట్టుగా అప్పుడు ఆ వడియాలు వేసే దానికి అప్పుడు ఉప్పు కారం కూడా పట్టిద్ది. మేము వండుతున్నాం, మీరేమి చెప్పవసరం లేదు. ఇప్పుడే కదా నిన్న అడిగావు. అవసరం లేదు, ఒకసారి చెప్తే మైండ్లో ఫిక్స్ అయిపోద్దని చెప్పి అడుగంటచ్చు బాక కూర అంటే పులుసుగా నుంచుతా. పులుసుగా చక్కగా బాగుండేలా చెయ్యి. ఒకసారి మా అమ్మ చేసింది, అవి యాపకుండా వేసేసింది అయ్యా వంకాయల్లో పచ్చి వాసన. ఉడియాలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక నిమిషాలు కూర రెడీ. అంతే గారు అయిపోయినాయా? ఇంకా అంతసేపు వాన పడుతుంది, చచ్చిపోతుంది. మరి దగ్గు జలుబు అంటావు కానీ తడవకూడదు వానలో. ఫస్ట్ నేనైతే ఇంతసేపు బొడ్డోమేసి ఉన్న పారికి 3 డబ్బులు అలవాటు చేసుకోవాలి. మరి మీకేం అలవాటు? సిటీకి వచ్చావు నువ్వు. కల్చర్ని బట్టి మనిషిని మారాలి. నువ్వు మారవు, నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఇదిగోండి మా వారైతే ఇంకా కూర వండేశారు. పులుసు లేదు ఇందులో, చాలా పులుసు ఉంది, ఎగిరిపోయిందండి పులుసు. కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది కూర. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 9:30 అవుతుంది. వచ్చింది కానీ మొక్కలు అయిపోతాయి. నా అన్నం అయిపోయిందండి. మళ్ళీ మా ఆయన తినిపిస్తున్నారు. నువ్వు తినిపిస్తున్నానని అంటే మరి నేను అన్నం వేసుకోకుండా ఉండేదాన్నిగా, నువ్వే నీ దగ్గర తినేదాన్నిగా 2 ముద్దలు. ఆకలి వేసినప్పుడు తినేది తింటావా?